నమస్కారం. ఇప్పుడు తాజా వార్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి ఈడీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఏ క్షణమైనా అరెస్టు ఖాయమంటూ కూడా ఈ రకమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. పలువురిని సేటు విచారణ చేసింది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ సైతం నోటీసులు జారీ చేసి విచారణ అయితే కొనసాగిస్తుంది. లిక్కర్ కేసులో నిందితుల ఇళ్లలోనూ సోదాలు అయితే జరిగాయి. ఇప్పుడు నేరుగా మాజీ సీఎం జగన్ కు నోటీసులు అయితే జారీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. విచారణలో ఆయన సన్నిహితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా సమాచారం అయితే ఉంది. ఏపీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ కీలక దశకైతే చేరింది. ఈ కేసులో అంతిమంగా ఎవరు లబ్ధి పొందారనే అంశం తేల్చేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా మాజీ సీఎం జగన్ విచారణ చేసేందుకు నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అనేక మందిని విచారణ చేసింది. వారి వాగ్మూలాలను కూడా నమోదు చేశారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా ఈ కేసులో విచారణ పూర్తి చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లుగా సమాచారం. అందులో భాగంగా చివరిగా ఈ కేసులో మాజీ సీఎం జగన్ కూడా విచారణ చేయాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ కేసు విచారణ చేసిన సిట్ అధికారులు ఇప్పటికే 350 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో జగన్ అంతిమ లబ్ధిదారుగా సీట్ పేర్కొన్నట్లుగా వార్తలైతే వచ్చాయి. కాగా ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలువురిని విచారణ చేసింది. సీట్ నుంచి వివరాలు తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు నిందితుల ఆస్తులు కూడా సీజ్ చేశారు. రాజ్ కసిరెడ్డి, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనుంజయ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. హైదరాబాద్, తిరుపతిలోని వారి నివాసాలతో పాటుగా కార్యాలయాల్లో కూడా ఈ తనిఖీలు అయితే ఈడీ అధికారులు చేపట్టారు. కాగా ఈ సోదాల సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈడీ నోటీసులు అయితే ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. జగన్ కు ఈడీ నోటీసులు జారీ చేస్తే మాజీ సీఎం స్పందన, తరువాతి పరిణామాలపైన రాజకీయంగా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.